నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. గురుకుల పాఠశాలలో ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఈవీఎం గోడౌన్లో ఎలక్ట్రిక్ ఓటింగ్ యంత్రాలను పరిశీలించి మార్పులు నిర్వహించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మదర్సా పాఠశాలపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో వేల్పూర్ గ్రామస్తుల ఫిర్యాదు. నర్కుడ జాన్కంపేట్ గ్రామ సరిహద్దు మరియు ఇసుక వివాదం విషయంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట జాన్కంపేట్ గ్రామస్తుల ఆందోళన. సమస్య పరిష్కరించాలని ఆర్డీఓకు వినతి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ బంద్లో భాగంగా ర్యాలీలు, నిరసనలు. ఆర్మూర్ నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలో వసతి గృహాల్లో విద్యార్థినుల సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూర్ సమస్యలపై మాట్లాడారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రికి సౌకర్యాలు కల్పించాలని, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు. గురుకుల పాఠశాలలో బాలికల వసతి గృహాల్లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం కొడంగల్ తరహాలో ఆర్మూర్ నియోజకవర్గంలో సైతం మోడల్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని తెలిపారు. నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించేలా ముఖ్యమంత్రి చర్యలు చేపట్టాలని కోరారు. 100 కోట్లతో గురుకులం కొడంగల్ నమూనాలో కొడంగల్ ఇంటిగ్రేటెడ్ గురుకులం అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మోడల్ కొడంగలే కాకుండా నా ఆర్మూర్ను కూడా ఇంకొక మోడల్ గా తీసుకోవాలని ఈ 100 కోట్ల గురుకులం ఆ 2,000 మంది అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఆడబిడ్డలు వాళ్ళకు కూడా మొదటిసారి అవకాశం ఇవ్వమని మీ ద్వారా కోరుకున్నాను అధ్యక్ష. రెండోది 100 బెడ్స్ హాస్పిటల్ ఉంది అధ్యక్ష. అది పేరుకే 100 బెడ్. 10 బెడ్లకు సరిపడా డాక్టర్స్ లేరు, నర్సెస్ లేరు, ట్రీట్మెంట్స్ లేవు. గౌరవ మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. నిజామాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు ఒక అంబులెన్స్ అని ఇవ్వండి అన్న అడిగాను. అంబులెన్స్ కూడా రాలేదు అధ్యక్ష. 2 నెలల నుంచి మంత్రులను అడుగుతాను. దయచేసి పేదవాడికి ఉన్న ఒకే ఒక్క డబ్బున్న వాళ్ళు ఎవరు హాస్పిటల్కి వెళ్ళారక్క అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రులకు నా హాస్పిటల్ కావాల్సిన కేడార్ స్ట్రెంత్ అండ్ ఎక్విప్మెంట్స్ ఇప్పించగలను. మూడోది, మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ భారీ పరిశ్రమ శాఖ మంత్రి గారు స్విట్జర్లాండ్ దావోస్కి వెళ్ళారు అధ్యక్ష. 40,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు అధ్యక్ష. సంతోష్. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కొత్త అధ్యాయం అనుకుంటున్నాను. మా లక్కంపల్లి సెట్స్ సుమారు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక ఇండస్ట్రీ రాలేదు. దీని ద్వారా ఏదైతే విదేశాలు కావచ్చు, మిగతా రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు మన ఉమ్మడి 10 జిల్లాలకు సుమారు 40,000 కోట్లు వస్తే ఒక 20,000 కోట్లు ప్రతి ఇండస్ట్రియలిస్ట్ చెప్పండి అధ్యక్ష. ఒక 20% నిజామాబాద్, ఒక 20% వరంగల్, ఒక 20% నల్గొండ, ఒక 20% ఖమ్మం, హైదరాబాద్ చుట్టూ మేము 20-30 సంవత్సరాలు చూస్తున్నాం అధ్యక్ష. ఏ పెట్టుబడిదారు వచ్చినా హైదరాబాద్ అంటేనే ఇష్టపడుతున్నాడు. ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇక్కడున్న ఇన్ఫ్రా కావచ్చు. మా యువతనేమో మత్తు పదార్థాలకు బానిసవుతుంది అధ్యక్ష. పల్లెలల్లో గంజాయి అనే పదం. ఒక గ్రామంలో 434 మంది యువకులు ఉద్యోగాలు లేక, ఇండస్ట్రీస్ లేక, కుటీర పరిశ్రమలు లేక మత్తు బానిసలు అవుతున్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారన్న ఇది ఆలోచించి ప్రతి జిల్లాకు. మూడోది, స్కూల్స్, హాస్టల్స్. ఈ మధ్యన 2 నెలల నుంచి అధ్యక్ష నేను మొత్తం స్కూల్స్, హాస్టల్స్ తిరుగుతున్నాను అధ్యక్ష. ఎటువంటి మౌలిక వసతులు మన ఊరు మనబడి స్కీమ్ కింద ఇంతకుముందు సగం పనులు కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. 90% చోట పనులు జరగలేదు. ఎందుకు కారణం అని అడిగితే బిల్లు రావట్లేదని కొందరు, సగంలో కట్టేసామని కొందరు. కాబట్టి స్కూళ్ళు ఇవన్నీ ఒకటి అధ్యక్ష. సీసీ రోడ్స్, డ్రైనేజెస్, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కూడా బిల్లు రావట్లేదు. వారు అడిగిన దానికి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తూ వారితో వారు పోతున్నప్పుడు నేను కొన్ని స్కూల్స్ ఎంక్వైరీ చేశాను. సీఎం గారు ఈ పరిస్థితి ఉందని చెప్తే వారు అక్కడ అనౌన్స్ చేశారు. చీఫ్ సెక్రటరీ గారికి వెంబడే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మల్టీ హాస్టల్ కాంప్లెక్స్లు కొడంగల్లో ఏ విధంగా చేయబోతున్నామో 119 కాన్స్టిట్యూన్సీలో చేయాలని చెప్పి పెద్ద నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. ఎందుకంటే ఒక స్కూల్లో ఒక రూమ్లో 20-25 మంది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ పేదవాళ్ళు ఉండేది. కుల మతాలకు అతీతంగా ఉండాలి. మంచి మీరు హాస్టల్ కాంప్లెక్స్ కట్టండి అని చెప్పి వారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినందుకు తెలంగాణలో అందరి గురుకులాలు చదివే తల్లిదండ్రుల పక్షాన, పిల్లల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోల్ను నిర్వహించారు.
జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈవీఎం గోడౌన్లను సందర్శించి మాక్ పోల్ ప్రక్రియను పరిశీలించారు. ప్రాథమిక పరిశీలన ద్వారా పనితీరు సక్రమంగా ఉన్నట్లు గుర్తించిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోల్ చేపట్టి ఈవీఎంలను ప్రయోగాత్మకంగా పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా మాక్ పోల్ ప్రక్రియపై ఈవీఎంల పనితీరు గురించి కలెక్టర్ వివరిస్తూ రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని పేర్కిట్ బైపాస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల లక్షలాది మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేసి పెంచిన ఇన్సూరెన్స్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, ఆటో డ్రైవర్లు తదితరులు ఉన్నారు. ఒక వృద్ధురాలు కానీ, హ్యాండిక్యాప్ కానీ వాళ్ళను వాళ్ళ గమ్యస్థానికి చేరుస్తాము. ఆసుపత్రికి కానీ బస్సులు రమ్మనండి, ఒక ఫోన్ చేసి ఇప్పుడు ఉచితం పెట్టింది కదా రేవంత్ రెడ్డికి చెప్పండి, బస్సులు రమ్మనండి, మా ఇంట్లో యాక్సిడెంట్ అయిన పేషెంట్ ఉన్నారు, ఒక వృద్ధురాలు ఉన్నారు, హాస్పిటల్కి పోవాలని అర్ధరాత్రి ఫోన్ చేయండి. అదే భార్య పక్కలకి నుంచి లేచి వచ్చి మేము వాళ్ళని హాస్పిటల్కి తరలిస్తాము, గమ్యస్థానానికి చేరిస్తాము. మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఏమనంటే ఆఫ్టర్లను చీప్ ఆటో డ్రైవర్ అని తీసేశారు. ఎంతవరకు సాధ్యం సార్ ఇది? రేవంత్ రెడ్డి గారు గమనించాలా? గమనించి మాకు న్యాయం చేకూర్చాలా? ఈ ఉచిత ప్రయాణం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇలా కార్మికులకు ఇలా అనేక రకాల ఉన్నటువంటి లేబర్ కోడ్లను, ఇలా 44 రకాల కార్మిక చట్టాలు గతంలో స్వతంత్రం దేశానికి రాకన్నా ముందు ఇలా కార్మికులు అనేక రకాల మంది కొట్లాడి తెచ్చుకున్నటువంటి 44 రకాల కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 4 కోడ్లుగా విభజించి ఇలా కార్మికులకు ప్రశ్నించే గొంతుకు తాళం వేసే రకంగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. పెద్ద మొత్తంలో ఇలా అనేక రకాల వాళ్ళ సమస్యల మీద రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉంటే, రస్తారోకోలు చేస్తూ ఉంటే ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నపై నువ్వు కాల్పులు జరపడం ఎంతవరకు న్యాయం అని చెప్పని మేము సందర్భంగా కోరుతా ఉన్నాము. తక్షణమే గతంలో పెట్టినటువంటి రైతులపై కేసులను ఎత్తివేసి ఇలా పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి పెంచిన ఇన్సూరెన్స్ రేట్లను కూడా తగ్గించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. జాన్కంపేట్ గ్రామ సరిహద్దుల విషయంలో రెవెన్యూ, పోలీస్ అధికారుల తీరును ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ, జాన్కంపేట్ గ్రామాల మధ్య సరిహద్దు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాన్కంపేట్ గ్రామస్తులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి కార్యాలయ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాన్కంపేట్ సరిహద్దు విషయంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు తమను పట్టించుకోవటం లేదని, ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం అవటం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించినట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట వంట వార్పుతో మహిళలతో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, ఇట్లా తీసుకుంటే మీకు రోడ్డు కానీ సౌలత్ కింద ఏముండదు, ఇద్దరం కలిసి ఒక్కడే దగ్గర తీసుకుందామని చెప్పేసి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రతిదానికి కొన్ని హద్దులు పెడతారు. మాకు మా చిన్న గ్రామం కాబట్టి ప్రతిదానికి మేము ఎప్పుడు వాళ్ళ చేతి కిందనే ఉండాలనేది అది చేస్తారు. మా విలేజ్ మేము అనుకునేది ఏంటంటే, వాళ్ళ చేతి కింద మేము వివక్షకు ఎందుకు గురవుడు? మాకు హద్దు ఉంది, మాకు సరిహద్దు ఉంది, మాకు వాగు ఉంది, మా దాంట్లోకి వెళ్ళి మేమే తీసుకుంటాం. మాకు పచ్చలనాడు జాన్కంపేట్ మధ్యన వాగు సరిహద్దు వివాదం ఉంది. గత 20 సంవత్సరాలుగా మా చిన్న గ్రామంపేట అధికారులు మా మీద చాలా వివక్ష చూపుతున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు వావును ఆనుకుని ఒక దాదాపు కిలోమీటర్ పొడవున మా పట్టభూములు ఉన్నాయి. మేము గత కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, నారాయణ రెడ్డి గారు, మాకు వావును ఆనుకుని ఎవరైతే చివరి ఉందో దాంట్లో అర్ధభాగం మీకు ఉంటుందని చెప్పేసి మాకు చెప్పారు. ఇరు గ్రామాల మధ్య ఇద్దరు కూర్చున్నట్టు. ఈ మధ్య కాలంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తూ మేము సర్వే కోరుకుంటున్నాం, సర్వే చేయట్లేదు. కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ చిన్న గ్రామాన్ని వివక్ష మరి అది భయపడుతున్నారో ఏంటో తెలియదు, కానీ చాలా మేము వివక్షకు గురవుతున్నాం. ఖమ్మంలో జరిగే మాస్ లైన్ యూనిటీ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాం పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో మాస్ లైన్ యూనిటీ మహాసభల వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవరాం మాట్లాడుతూ దేశ చరిత్రలో మొదటిసారి మార్చి 3, 4, 5వ తేదీలలో ఖమ్మం జిల్లాలో సిపిఐఎంఎల్ ప్రజాపంత్, పిసిసి, సిపిఐఎంఎల్ ఆర్ఐ పార్టీల విలీన మహాసభలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్మికులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, నాయకులు ముత్తెన్న, రాజన్న, గంగన్న,
శేఖర్, గంగాధర్, లక్ష్మి, అనిల్, నిఖిల్, నజీర్, రవి తదితరులు ఉన్నారు. మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగట్టాలని, అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఇవాళ కమ్యూనిస్టు పార్టీలపై రౌడీ షీటర్లని ఓపెన్ చేస్తూ ఇవాళ జైల్లో పెట్టడం సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ మార్చి 3, 4 మహాసభలు జరగబోయేదాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మనం భవిష్యత్తులో విప్లవాన్ని విజయవంతం చేయగలుగుతాం. కాబట్టి అలాంటి అభిప్రాయాలు కలిసినటువంటి 3 పార్టీలు ఐక్యమైతూ మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మం నగరంలో 3వ తేదీ నాడు భారీ ఊరేగింపు బహిరంగ సభ, 4, 5 తారీఖుల్లో మహాసభలు నిర్వహించుకోబోతుంది. కాబట్టి ఇలాంటి మహాసభలకు ప్రజలు ఆర్థికంగా సహాయం చేయాల్సిందిగా ప్రజలకు మేము విజ్ఞప్తి. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆర్మూర్ తాండా అధ్యక్షుడు మాలవత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ 285వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా సేవా సంఘ్ సభ్యులు సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆర్మూర్ తాండా అధ్యక్షుడు రాజు నాయక్, కార్యదర్శి పీర్ సింగ్ నాయక్ లంబాడీలకు సంఘం సైతం లేకపోవడంతో అంబేద్కర్ చౌరస్తాలో సేవాలాల్ జయంతి నిర్వహించడం జరిగిందని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం స్పందించి తమకు సంఘం కోసం స్థలాన్ని కేటాయిస్తే సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్బర్ గజాన్ లాల్ నాయక్, గౌరవ అధ్యక్షుడు గంగాధర్ నాయక్, ఉపాధ్యక్షుడు రవీందర్ నాయక్, సంతోష్ నాయక్, బలరాం నాయక్, రవి నాయక్, శ్రీను నాయక్, లక్ష్మణ్ నాయక్ తదితరులు ఉన్నారు. పాలకులందరికీ అప్లికేషన్లు ఇచ్చాము, అన్ని తుంగలు దొక్కేశారు. ఇప్పుడైనా కానీ కనీసం మమ్మల్ని గుర్తిస్తారని, ఈ విషయంని మమ్మల్ని ఉన్నామని చెప్పేసి కొంచెం గుర్తించి వీళ్ళకు మేము ఇక్కడ నివసిస్తున్నందుకు మాకు ఇక్కడ టెంపుల్ కానీ మా బంజారా భవనం కానీ నిర్మించడానికి స్థలాన్ని కేటాయించాలని మేము ఆర్మూర్ బంజారా తండా తరఫున కోరుకుంటున్నాం. మాకు కూడా కొంచెం ప్లేస్ ఎక్కడైనా కేటాయిస్తే మేము అక్కడ ఈ సేవాలాల్ జయంతి జరుపుకుంటాం. అలాగే మాకు ప్లేస్ ఇస్తే ఆ ప్రభుత్వానికి మేము కృతజ్ఞత కూడా తెలుపుకుంటాము అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే యావత్ భారతదేశం మొత్తం కూడా బంజారాలు ఈ యొక్క ఫిబ్రవరి 15వ తేదీని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి ఇండియా మొత్తం కూడా ఎక్కడెక్కడో మేము చేస్తున్నాం. క్యాలెండర్లో కూడా ఇది వచ్చేటట్లుగా చేస్తే బాగుంటుంది. అందరూ ఉద్యోగులు, పిల్లలు అందరూ కూడా దీన్ని ఆనందంగా చేసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వీక్లీ మార్కెట్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ నాయకులు వెంకటేష్, దాసు, సుధాకర్, ముత్తెన్న, సూర్య శివాజీలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు బంద్ను పాటించడం జరుగుతుందని అన్నారు. ప్రజల సమస్యలని పరిష్కరించకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సైతం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కార్మిక వ్యతిరేక చట్టాలను, రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేసి రైతులను, కార్మికులను, సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ నాయకులు, కార్మికులు తదితరులు ఉన్నారు. ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదండి. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యల్ని పరిష్కరించాలి. రిటైర్మెంట్ సౌకర్యం కల్పించి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించి, ప్రతి ఒక్కరికి వేతనంలో సగం పెన్షన్ ఇస్తూ రిటైర్మెంట్ చేయాలి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అని నేను ఈ యూనియన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఉపాధి అవకాశాలు చూపెట్టకుండా చెడు చట్టాలను తీసుకురావద్దని, రాజీనామా చేసిన వాళ్ళకు కనీసం 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రదేశాల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రయత్నిస్తే బిడ్డ నరేంద్ర మోడీ నేను ఖచ్చితంగా గోరి కడతాం. ఇదే ఇవాళ ఈ పిలుపుతోనే బంద్ కాదు, ఇక రాబోయే రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా మేము ముందు ఉంటామని చెప్పేసి మేము ఏఐఎఫ్గా పిలుస్తున్నాం. మద్దతు చెప్తున్నాం. అందుకొరకే ఇవాళ ధర్నా చేసడానికి కార్మికులు మొట్టగొట్టా ఉంది. అట్లాగే మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ కార్మికులు, బీడీ కార్మికులు, ఆశా కార్మికులు, అందరి కార్మికుల యొక్క జీవితాలతోనే ఇవాళ మోడీ ప్రభుత్వం చాలా చెలగాటమాడుతూ ఉంది.
కాకపోతే భారతదేశం లౌకిక రాజ్యం. అట్లాంటి లౌకిక రాజ్యంలో మత విషయాలు రెచ్చగొట్టి అసలు విషయాన్ని పక్కదారి పెట్టే కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా. రాబోయే ఎన్నికల్లో మోడీని కానీ బీజేపీని కానీ పాత్ర వేయాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున ఐఎఫ్టీ తరఫున ప్రజలకు ఇలా దేశంలో అనేక రకాల ప్రజల్ని అనేక రకాల మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు, అదే రకంగా కార్మిక చట్టాన్ని అమలు చేయకపోతే భవిష్యత్తులో నీ సంగతి ఏందో కూడా కార్మికులు, కర్షకులు, ఈ దేశ విద్యార్థి మేధావులందరూ కూడా అంతు చూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఐఎఫ్టీగా డిమాండ్. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో తెలంగాణ సీనియర్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించేందుకు సిద్ధం చేసినట్లు అంబేద్కర్ యూత్ సభ్యులు తెలిపారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ టోర్నమెంట్ను ఈ నెల 17, 18వ తేదీలలో 2 రోజుల పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ యూత్ సంఘం సభ్యులు స్పష్టం చేశారు. అలాగే గెలుపొందిన మొదటి జట్టుకు 20,000 రూపాయలు, రెండవ జట్టుకు 10,000 రూపాయల బహుమతి ప్రదానం ఇవ్వటం జరుగుతుందని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అన్ని వసతులు ఏర్పాటు చేయటం జరిగిందని, పెద్ద ఎత్తున జరిగే ఈ క్రీడా పోటీలలో అంబేద్కర్ యూత్ సభ్యుల సౌజన్యంతో ప్రతి సంవత్సరం నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ ఆటను అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఈ పడిగల గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఓపెన్ టు ఆల్ ఇన్విటేషనల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క టోర్నమెంట్ కొరకు చుట్టుపక్కల 5 జిల్లాల నుంచి ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట, జైత్యాల, వరంగల్, కామారెడ్డి తదితర జిల్లాల నుంచి 21 జట్లు పాల్గొనుచున్నాయి. మరి ఈ యొక్క పడిగల్ గ్రామ్ యూత్ అయినటువంటి అంబేద్కర్ యూత్ యువకులు ముందుకు వచ్చి ఈ పడిగల్ పాఠశాల ఆవరణలో ఈ యొక్క ఇన్విటేషనల్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కనుమరుగా అయిపోతున్న స్థితిలో ఉన్నటువంటి ఆటలలో భాగంగా అందరిని ఒకసారి యువతను చైతన్యం చేసి దీన్ని మరొకసారి మేము అందరి దృష్టిలోకి తీసుకెళ్లి ఒక క్రీడాకారుల వైపు మళ్లించే విధంగా ఉద్దేశంతో మేము దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను దాదాపుగా ఒక 5-6 జిల్లాల నుంచి మాకు దీని గురించి మాకు కాల్ చేసి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆడడానికి సీనియర్స్ ప్లేయర్స్, అసోసియేషన్స్ కావచ్చు, నేషనల్ ప్లేయర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా వస్తున్నారు. మ్యాట్ యొక్క ముఖ్య ఉద్దేశము దీనిపైన ఉన్నటువంటి రూల్స్, ఆ డ్రెస్ కోడ్, అదే విధంగా షూస్ సేమ్ యాజ్ లాగా మనకి ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ప్రో కబడ్డీ ఏ విధంగా అయితే మన టీవీలలో దాన్ని మనం గమనిస్తుంటున్నామో ఆ రకంగా నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా ఇటు తెలంగాణ సీనియర్స్ ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ మేము పడగల్ గ్రామంలో నిర్వహిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడడానికి కార్మికులు సిద్ధంగా ఉండాలని కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ముత్తెన్న పిలుపునిచ్చారు. దేశవ్యాప్త గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో కార్మిక సంఘాల సమైక్య డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించే ప్రక్రియను రద్దు చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, ఉపాధి కూలీలకు రోజుకు వేతనం 600 రూపాయలు ఇవ్వాలని, పెరుగుతున్న ధరలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి సత్తెక్క, నాయకులు రాజేశ్వర్, అరవింద్, ఆనంద్ తదితరులు ఉన్నారు. ఏదైతే దేవుడి మీద ప్రేమ, అభిమానం, గౌరవం అనేది నాటి నుంచి నేటి వరకు ఉన్నది కాబట్టి దాన్ని ఆసరా చేసుకొని రామ మందిర నిర్మాణం చేసి దానితోనే నేను మీ అందరికీ సౌలతులు చేస్తా అని చెప్పేసి మతోన్మాద వ్యవహారాలతో ప్రజల్ని బొమ్మెపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ. నువ్వు ఇటువంటి విధానాలు మార్చేసుకో, ఛాయ్ వాళ్ళన్నో ఛాయ్ వాళ్ళ లెక్కనే ఉండు, కానీ ఆ రకమైనటువంటి విధానాలకు పోయి దేశ ప్రజలకు మోసం చేస్తే నిన్నటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ఏ రకమైన బుద్ధి చెప్పినారో అంతకంటే ఎక్కువ నిన్ను బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నారని చెప్పేసి ఐఎఫ్టీగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అట్రాసిటీ కేసుల దర్యాప్తు పురోగతిపై నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పోలీస్ డివిజన్ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి సకాలంలో న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని అన్నారు.
పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారుల సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్న కేసుల్లోనూ ఎప్పటికప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకొని తదనుగుణంగా ముందుకెళ్లాలని హితవు పలికారు. బాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన ఆర్థిక సహాయాన్ని సకాలంలో అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని అన్నారు. పోలీస్ శాఖ ద్వారా అందించాల్సిన నివేదికలను సత్వరమే పంపించాలని, తద్వారా మిగతా వారికి కూడా ఎక్స్గ్రేషియా అందించే ఏర్పాటు చేస్తామని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు. భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి గీతా భక్త జనాశ్రమం కిసాన్ నగర్లో వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 శ్రీహరి తీర్థ స్వామి గారు కార్యక్రమాలను నిర్వహించారు. వజ్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం సుప్రభాతం గీతా పారాయణం, విశ్వశాంతి యజ్ఞం నిర్వహించి అనంతరం వజ్రోత్సవ కార్యక్రమం సభా జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం వజ్రోత్సవ సంచికను శ్రీ 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 కమలానంద భారతి స్వాముల వారు, శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి, హిందూ దేవాలయ ప్రతిష్టాపన పీఠాధిపతులచే వారి భక్తులకు సంచికను అందించారు. అనంతరం స్వాములు తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని భక్తులకు తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో అక్రమంగా నిర్మించిన మదర్సా స్కూల్పై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ సరితకు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వినయ్కు వేల్పూర్ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ స్కూల్ను ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిర్మించడం జరిగిందని, దీనికి ఎటువంటి అనుమతి లేదని అన్నారు. అక్రమ నిర్మాణానికి గ్రామస్తులు వ్యతిరేకత చూపించినప్పటికీ మదర్సా స్కూల్ను నడుపుతున్నారని అన్నారు. ఈ స్కూల్లోకి విద్యార్థులు ఏ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారో తెలియడం లేదని, బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారా, పశ్చిమ బెంగాల్ నుంచి వస్తున్నారా, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదని, మొత్తానికి ఇక్కడ రహస్యంగా హిందూ ముస్లింలకు అల్లర్లు జరిగే విధంగా వేల్పూర్ ముస్లింలను రెచ్చగొడుతున్నారని అన్నారు. స్కూల్లో లౌడ్ స్పీకర్ పెట్టి నమాజ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని, అక్రమంగా నడుస్తున్న ఈ మదర్సా స్కూల్పై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ సరితకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. మదర్సా స్కూల్ నిర్మాణం చేసే సమయంలో గ్రామస్తులు అడ్డుకున్నప్పటికీ అక్రమంగా నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు. తగిన చర్య తీసుకోవాలని మనం ఎంఆర్ఓ గారిని గాని, సబ్ ఇన్స్పెక్టర్ గారిని గాని కోరడం జరిగింది. మళ్ళీ ఇది స్కూల్ అని కట్టిండ్లు, అందులో నమాజ్ కూడా చేస్తుండ్రు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎవరు తెలియకుండా ఏమేమో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని నమాజ్ని బంద్ చేయాలా, స్కూల్ని మూవ్ చేయాలా ఖచ్చితంగా. లేకుంటే మాత్రం తగిన పరిణామము తీవ్రంగా ఉంటుందని ఆర్డీఓ గారు గాని, కలెక్టర్ గారు గాని మేము విన్నవిస్తున్నాము. లేకపోతే ఏం జరగాలనో యూత్ మాత్రం చాలా మంది ఉన్నారు, ఇక సహించలేదు. వేల్పూర్ గ్రామ ప్రజలు మాత్రము ఒప్పుకునేది లేదు. ఎవరు వచ్చినా గానీ మేము భయపడలేదు. యావత్ భారతదేశం ఒకటై ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. మీరు ఏమన్నా మీ ఆటలు ఇక నుంచి సాగాయని మీకు సవినంగా మనవి చేస్తున్నాం. ఇక నుంచి అయినా మీరు యొక్క అక్రమ కట్టుదలు ఆపండి. మదర్సా ఎక్కడ లేనిది ఇక్కడ మన వేల్పూర్లో పెట్టి కూడా ఎక్కడ కూడా ఇప్పుడు లేవు. మదర్సా స్కూల్ అనేది తీసేసిండ్రు. దాంట్లో అందరు మీటింగులు పెట్టుకు తీవ్ర కార్యకలాపాలు కొనసాగిస్తూ తీవ్రవాదాన్ని ఉసగొల్పుతున్న మీకు మేము మరీ హెచ్చరిస్తున్నాం. ఇక నుంచి అటువంటి ఆటలు సాగాయని మేము మీకు సవినంగా మనం చేస్తున్నాం. మోర్తాడ్ మండల కేంద్రంలో విద్యుత్ శాఖ అధికారులు కలిసి గృహజ్యోతి పథకానికి సంబంధించిన వివరాలు నమోదు కోసం సర్వే చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇదివరకే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సరిచూసి ఎంట్రీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, లైన్ ఇన్స్పెక్టర్ గంగారాం, జేఓ ప్రవీణ్, లైన్మెన్ రామస్వామి, ఈడీసీ సాగర్, ఎల్డీసీ అనిల్ కుమార్, అజయ్ తదితరులు ఉన్నారు. మాక్లూరు మండలంలోని సట్లాపూర్ తాండాలో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తాండావాసులు ఉదయం ఆలయంలో సేవాలాల్కు విశిష్ట పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా తాండావాసులు మరియు మాజీ సర్పంచ్ గంగాధర్ మాట్లాడుతూ లంబాడీల ఆరాధ్య దైవమైన సేవాలాల్ జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. అలాగే పెద్ద ఎత్తున నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో తాండావాసులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తాండావాసులు, మహిళలు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురుకుల పాఠశాలలో ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఈవీఎం గోడౌన్లో ఎలక్ట్రిక్ ఓటింగ్ యంత్రాలను పరిశీలించి మార్పులు నిర్వహించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు.
అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మదర్సా పాఠశాలపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో వేల్పూర్ గ్రామస్తుల ఫిర్యాదు. నడ్కుడ జాన్కంపేట్ గ్రామ సరిహద్దు మరియు ఇసుక వివాదం విషయంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట జాన్కంపేట్ గ్రామస్తుల ఆందోళన. సమస్య పరిష్కరించాలని ఆర్డీఓకు వినతి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ బంద్లో భాగంగా ర్యాలీలు, నిరసనలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.